హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామలో సీత 47వ భాగం. ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్లైమేట్ చాలా బాగుంది. లల్లి వాళ్ళ కుక్క పిల్లని తీసుకొని గార్డెన్లో ఉన్న సూర్య దగ్గరికి వస్తుంది. ఆ టైంలో సూర్య వాళ్ళ గార్డెన్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే లల్లి ఎలా అయినా సరే సూర్య అటెన్షన్ మొత్తం తనపై ఫోకస్ కావాలని రకరకాల ట్రయల్స్ వేస్తుంది. కావాలనే అతని ముందు నుంచి నడవడం, పప్పితో ఏదో మాట్లాడుతున్నట్లుగా యాక్ట్ చేయడం చేస్తోంది. అయితే సూర్య ఆమెని అస్సలు పట్టించుకోనట్లే తన పనిలో తనున్నాడు. హా, ఈ విశ్వామిత్రుడికి అస్సలు రొమాన్స్ సెన్సే లేదు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా వనవిహారం చేస్తూ ఉంటే కనీసం చూద్దామని, అట్లీస్ట్ సైట్ కొడదామని కూడా అనిపించడం లేదు. ఏం మానవుడో ఏంటో అంటూ దేవకన్యలాగా ఫోర్స్ పెట్టి తనలో తనే అనుకుంది లల్లి. అంతలో సూర్య ఆమె వేషాలన్నీ గమనించి నెమ్మదిగా తనలో తనే నవ్వుకుంటూ, ఏంటి దేవకన్య గారు, సడన్ గా వనవిహారానికి వచ్చారు, ఏంటి సంగతి అంటూ అడిగాడు. ప్రకృతి సంధ్యారాగం పాడుతున్న వేళ అంటూ పొయిటిక్గా ఏదో చెప్పబోయింది లల్లి. అంత కవిత్వం మనకి రాదమ్మా, పాయింట్కి రా అన్నాడు సూర్య. హా, నా కుక్క పిల్లకి బాయ్ ఫ్రెండ్ కావాలంట, వెతుక్కుంటూ తీసుకొచ్చాను అని వెటకారంగా చెప్పింది లల్లి. ఎప్పటి నుంచి కుక్కలకు పెళ్లి సంబంధాలు చూసే పని పెట్టుకున్నావు అని నవ్వుతూ అడిగాడు సూర్య. తప్పేంటి, మనుషులకు ఎలాగూ మనసు లేదు, రొమాంటిక్ గ్రంథులు లేవు. ఏ కుక్క పిల్లలకి మాత్రం మనసు ఉండదా? ఆ మనసు మరో మనసును కోరుకోదా అని అర్థం పర్థం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టింది లల్లి. లల్లి, నువ్వు బానే ఉన్నావా? ఉండు, మీ అమ్మమ్మతోటి చెప్పి నీకు దిష్టి తీయిస్తాను. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనిపిస్తోంది. మీ భరత్ అన్నలాగా నీకు కూడా ఏదో దయ్యం పట్టినట్టుగా ఉంది అని అన్నాడు సూర్య. అప్పుడే సడన్ గా లల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సూర్యతో, అవునవును, దయ్యం పట్టింది నిజమే, కాకపోతే ప్రేమ దయ్యం అంటూ మెలికలు తిరుగుతూ బొటనవేలిని కింద రాస్తూ చెప్పింది లల్లి. లల్లి, నువ్వు ఏదో తేడాగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది, ఏంటి సంగతి అని రెట్టిస్తూ అడిగాడు సూర్య. లల్లి అటు ఇటు చూసి, అమ్మయ్యా ఎవరూ లేరు, నేను నీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను, నువ్వు అది ఎవ్వరితో చెప్పకూడదు ప్లీజ్ అని అన్నది లల్లి. సూర్య ఆశ్చర్యంగా, ఏంటి మేడం ఇంత బిల్డప్ ఇస్తున్నారు, ఏదైనా మిలిటరీ సీక్రెట్ చెప్పబోతున్నారా ఏంటి అని అడిగాడు. లల్లి హస్కీ వాయిస్తో, హే, అంతకు మించి లవ్ సీక్రెట్ అంది. ఆమె మాటలకు సూర్య నిజంగానే కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ, ఏంటి లవ్ సీక్రెటా? ఎవరు ఆ లవ్ చేసిన పెద్ద మనిషి? ఇంతకీ వాళ్ళ గురించి మీకెందుకు అని ఏమీ తెలియనట్లుగా అడిగాడు సూర్య. పప్పు సుద్ద, ఎవరో లవ్ చేస్తే నేను నీతో ఎందుకు చెప్తాను, నేనే లవ్ చేస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ అన్నది లల్లి. ఏంటి లల్లి, ఇవాళ నీకేమైంది? అసలు మీ కుటుంబం గురించి తెలిసే నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావా? ఇంట్లో తెలిస్తే నీ లవ్ మ్యాటర్ ఒప్పుకుంటారా? ఇంతకీ నువ్వు లవ్ చేసిన ఆ అన్లక్కీ ఫెలో ఎవరు అని వెటకారంగా అడిగాడు సూర్య. ఎందుకంటే సూర్య మొదట ఆమె జోక్ చేస్తుంది అనుకున్నాడు, అందుకే అలా మాట్లాడాడు. లేదు సూర్య, నేను నిజమే చెప్తున్నాను, నేను నిజంగానే ఒక అతన్ని లవ్ చేశాను అని సిన్సియర్గా చెప్పింది లల్లి. ఆ మాటలకి సూర్య గట్టిగా, వామ్మో ఎంత పని చేసావు లల్లి, అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఈ విషయం అమ్మమ్మ తాతయ్యలకు తెలిసిందంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమైనా ఊహించావా? అసలు నువ్వు ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు అని గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు సూర్య. ఇష్ ఇష్ ఇష్, ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను నీ పక్కనే నిలబడున్నాను, ఏదో పక్కూర్లో ఉన్నట్టుగా అంత పెద్దగా కేకలేస్తావెందుకు అంది లల్లి. అయితే తను ఎంత ట్రై చేసినా సూర్య గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్బా సూర్య, ఎందుకలా అందరికీ వినిపించేలా మాట్లాడతావు? ఇంతవరకు ఈ విషయాన్ని నేను చాలా సీక్రెట్గా ఉంచాను, నీ వల్ల ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయేలా ఉంది అన్నది లల్లి. ఆ మాటలకి నిజంగానే సూర్యకి ఊపిరాగినంత పనైంది. సూర్యకి గొంతు తడారిపోతుంటే అతి కష్టం మీద, ఎవరా అబ్బాయి అని మాత్రం అడిగాడు. లల్లి సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ, తను కూడా మాతో పాటు మా కాలేజీలోనే చదువుతున్నాడు, తనే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశాడు, అయితే ఫస్ట్లో నేను అతని లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు అన్నది లల్లి.
వెరీ గుడ్. మంచి అమ్మాయి అంటే అలానే ఉండాలి. నువ్వెలాగో యాక్సెప్ట్ చేయలేదు కదా, అలాగే ఉండు అని అన్నాడు సూర్య. అబ్బా సూర్య, నేను చెప్పేది పూర్తిగా వినవేంటి అని అన్నది లల్లి. ఈ టీవీ సీరియల్ లాగా ఈ సస్పెన్షన్ ఎందుకు, త్వరగా చెప్పు అని చిరాగ్గా అన్నాడు సూర్య. లల్లి సిగ్గుతో చేతులు మొహానికి అడ్డం పెట్టుకొని, అది మరి అతని గురించి మాట్లాడేటంటే నాకు చచ్చేంత సిగ్గు బాబు. అతను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వంటే నాకు చాలా ఇష్టం. తను నవ్వుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాను తెలుసా అని కాలి బొటన వేలుతో నేల మీద ముగ్గులు వేస్తూ చెప్పింది లల్లి. అంటే అతను ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తావా అని అడిగాడు సూర్య. లల్లి బాధపడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ హా అవును అంది. సూర్యకి చాలా కోపంగా అనిపించింది. అతను ఊడుక్కుంటూ ఉంటే లల్లికి కూడా ఇంకా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ సూర్యకి లల్లి తనని ఆట పట్టిస్తుందని అనిపించినా లల్లి స్ట్రాంగ్ గా చెప్పడంతో అతని గుండె ముక్కలైపోయింది. కానీ అదేమీ బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకున్న సూర్య, అంటే లల్లి నువ్వు నిజంగానే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగాడు. తను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ ఏది సూర్య నుంచి రాకపోవడంతో లల్లి మనసులోనే అతన్ని విపరీతంగా తిట్టుకుంది. కోపం కంట్రోల్ చేసుకుంటూ, నేను నిన్ను నమ్ముతున్నాను నిన్నే నమ్ముకున్నాను సూర్య. ఎలా అయినా సరే నువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గర నా లవ్ విషయం చెప్పి వాళ్ళు మా పెళ్లి కొప్పుకునేలాగా చేసే బాధ్యత నీదే అంది. లవ్ చేసింది నువ్వు, మధ్యలో నేనెందుకు కలుగ చేసుకోవాలి? నువ్వే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకో. అయినా ఆ అబ్బాయి స్టేటస్ అది అంతా చూసి మీ వాళ్ళు ఒప్పుకుంటారులే అని చిరాగ్గా అన్నాడు సూర్య. అలా సూర్యతో వేరే వ్యక్తిని లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్తున్నందుకు లల్లికి కూడా బాధగా ఉంది. కానీ ఎంతకీ తన మనసులో మాట చెప్పడం లేదు. అలా అని తనకు తానుగా బయటపడడం లల్లికి ఇష్టం లేదు. సూర్య ఎంతకీ రియాక్ట్ కాకపోవడంతో సూర్యని ఎలాగైనా రెచ్చగొట్టాలని, చూడు సూర్య, ఇప్పుడు నేను చెప్పిన విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. కాదని ఎవరికైనా చెప్పాలని చూస్తే నేను లవ్ చేస్తున్న వ్యక్తి నువ్వేనని అందరితో చెప్తాను అని ప్లేట్ మార్చేసింది లల్లి. సూర్య కంగారు పడిపోతూ, అయ్యో అయ్యో, నేనెందుకు వేరే వాళ్ళకి చెప్తాను? అయినా మధ్యలో నన్నెందుకు ఇరిగిస్తున్నావు అని అన్నాడు. చూడు సూర్య, నువ్వే నాకు ప్రపోజ్ చేశావని మా ఇంట్లో వాళ్ళని నమ్మించడం పెద్ద విషయం కాదు నాకు అంది లల్లి. అయ్యో మేడం, మీ అంతటా మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేదాకా నాకు నేనుగా ఈ విషయం ఎవ్వరికి చెప్పను అన్నాడు సూర్య. సూర్య చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరగడంతో లల్లీపై ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ అభిమానం అతల్లో ప్రేమగా చిగురించింది. అయితే సూర్య ఆ ప్రేమను ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ ఇంటికి అల్లుడయ్యే అర్హత అతనికి లేదని అతనికి బాగా తెలుసు. అంతేకాదు, అతని ఫ్రెండ్స్ రామ్ భరత్లకి ద్రోహం చేయకూడదని భావించాడు. కానీ ఈరోజు లల్లి వేరే వ్యక్తితో ప్రేమలో పడిందన్న విషయం తెలియగానే సూర్యకి నిజంగానే గుండె పగిలినంత పనైంది. సూర్య ఎంతటికీ ఏం మాట్లాడకపోయేటప్పటికి, సూర్య, ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్పారంటే ఫ్యూచర్లో ఎందుకైనా ఉపయోగపడుతుందని. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి దీని గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పవనే నమ్మకం నాకుంది అని కుక్కపిల్లని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది లల్లి. సూర్య ముఖం పాలిపోవడంతో కుక్కపిల్ల కిచ్ కిచ్ అని ఫించన్ వాయిస్లో అరుస్తోంది. లల్లి వస్తున్న నవ్వును ఆపుకోలేక ముసిముసిగా తలలో తనే నవ్వుకుంటూ ఉంది. అయితే ఇదంతా శిల్ప పై ఫ్లోర్లోంచి చూస్తోంది. ఈ ఇంట్లోనే కూర్చొని ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని సీసీటీవీ కెమెరాలా క్యాప్చర్ చేసి దాన్ని ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి వాడుకోవాలి అనుకుంది శిల్ప. అక్కడి నుంచి వెళ్తున్న లల్లికి ఎదురొచ్చింది శిల్ప. శిల్ప వెటకారంగా లల్లి వైపు చూస్తూ, ఈ కుక్క పిల్ల మీద నీకు ఎందుకంత ఇంట్రెస్టా అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది అని ఆ కుక్క పిల్ల వైపు సూర్య వైపు ఇద్దరి వైపు చూస్తూ డబుల్ మీనింగ్తో అంది శిల్ప. ఎప్పటిలాగా లల్లి శిల్పతో ఆర్గ్యూ చేయాలనుకోలేదు. లల్లి అయోమయంగా ఫేస్ పెట్టి సూర్య వైపే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన మనసులో మాత్రం లల్లి పోయి దీనికంట్లోనే పడాలా, ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఏం గోల్ చేస్తుందో ఏంటో. నేనేదో సరదాగా సూర్యుని ఆట పట్టిద్దాం అనుకుంటే దీని చేతిలో నేను చిక్కేలా ఉన్నాను అని మనసులో అనుకుంది లల్లి. మరుసటి రోజు ఎప్పట్లాగే భరత్ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. వైద్య రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారు కూడా భరత్ హార్ట్ ఆపరేషన్ ప్రత్యక్షంగా చూసేందుకు బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి కూర్చున్నారు. సీనియర్ డాక్టర్ సదానందం కూడా బయట నిలబడి ఉన్నాడు. కానీ మానస మాత్రం భారత్తో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మానస, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు.
నువ్వు ఖచ్చితంగా ఈ సర్జరీలో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయగలవు అని తన ఫ్రెండ్ ఎంకరేజ్ చేసిన సిరి బిగ్ స్క్రీన్ ముందు లైవ్ టెలికాస్ట్ చూడడానికి కూర్చుంది. మానస స్క్రబ్ సూట్ మరియు తలపై ప్లాస్టిక్ క్యాప్ ధరించి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి ముక్కు నుండి మణికట్టు వరకు యూజ్ అండ్ త్రో మాస్క్ వేసుకొని స్టాఫ్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకొచ్చింది. అదే టైంలో జెంట్స్ వెయిటింగ్ హాల్లో ఎదురుగా భరత్ స్క్రబ్ సూట్ మీద సర్జికల్ ఫ్రాక్, తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి బయటకొచ్చాడు. మానస భరత్ ఒకరికొకరు ఎదురు పడడంతో వాళ్ళ చూపులు కలిశాయి. అంతవరకు ఎంతో ధైర్యంగా ఉన్న మానసకి సడన్ గా భరత్ని చూడగానే భయం వేసి బిగుసుకుపోయింది. అతను ఏదైనా అంటాడేమో అనుకుంది, కానీ భరత్ ఏం మాట్లాడలేదు. అసలు మానసాని పట్టించుకోనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మానస మనసులో అమ్మయ్యా అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా గుండె నార్మల్గా కొట్టుకుంటోంది అనుకుంది. ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టబోయే ముందు మానస తనకు తనే ధైర్యం చెప్పుకుంది. చూడు మానస, ధైర్యంగా ఉండు. నువ్వేం హార్ట్ సర్జరీ చేయకపోవడం లేదు. జస్ట్ పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడానికి మాత్రమే వెళ్తున్నాం అంతే. దానిపై మాత్రమే కాన్సన్ట్రేట్ చెయ్యి. పేషెంట్కి తగినంత అనస్థీషియా ఇవ్వాలి. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది అది మాత్రమే అని తనలో తనే అనుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్లే ముందు ఆమె తన మోచేతుల వరకు స్క్రబ్ సోప్తో వాష్ చేసుకుంది. తడి చేతులను నీటిగా టవల్తో తుడుచుకొని హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంది. పేషెంట్ ఉన్న చోటికి వచ్చి ఆవిడకు ఎనస్థీషియా ఇవ్వవలసిన ప్లేస్లో నుంచుంది. అది ఆపరేషన్ టైం. మానసాన్ని పిలిచి ఆమెకు ఎనస్థీషియా ఇవ్వు అని బేస్ వాయిస్తో అన్నాడు భరత్. మానస సరే అన్నట్టుగా తల ఊపి పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడం స్టార్ట్ చేసింది మానస. అవసరమైనంత వరకే అనస్థీషియా ఇచ్చి పేషెంట్ నార్మల్ అయిన తర్వాత ఆ పేషెంట్ నోరు తెరిచి గొంతు నుంచి రెస్పిరేటరీ ట్రాక్లోకి లంగ్స్లో ఉంచి ట్యూబ్ను వెంటిలేటర్కు కనెక్ట్ చేసింది. ఎలాంటి డిస్టర్బెన్స్, మిస్టేక్స్ లేకుండా మానస తన వర్క్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేసింది. భరత్ మెచ్చుకుంటున్నట్టుగా వెరీ గుడ్, చాలా బాగా చేసావు అన్నాడు. తర్వాత తన ఆపరేషన్ కంటిన్యూ చేశాడు. గ్లౌస్ చేతిలో స్కాల్పెల్ పట్టుకున్న అతను పేషెంట్ని హార్ట్ చెక్ చేస్తున్నాడు. ఆ ప్లేస్లో ఉన్న స్కిన్ని కట్ చేశాడు. బ్లడ్ రావడం స్టార్ట్ అయింది, అది కూడా చాలా ఎక్కువగా. మానస అనస్థీషియా ఇచ్చిన తర్వాత భరత్ చేసే సర్జరీని చూడకూడదు అనుకుంది, కానీ ఆమె స్కాల్పెల్తో స్కిన్ని కట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. రక్తం వైపు చూడకుండా పళ్ళు కొరుకుతూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని వెనక్కి తిరిగింది మానస. మరి ఇప్పుడు మానస పరిస్థితి ఏంటి? బ్లడ్ చూసి మరోసారి ఆమె స్పృహ తప్పి పడిపోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు ఉంది కదా, చెప్పాలని నాకు ఉంది. వినాలి అని అంటే, తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత.